ఇంకా కళింగరాజైన శృతాయువు దగ్గర మిగిలిందేమీ లేదు, ఇక ప్రాణాలు తప్ప అని అనుకుంటున్నప్పుడు ఇంకొక 2000 వీర సైనికులని పక్కన పెట్టుకొని ఆ రథాన్ని ఇంకా భీముడు వేపుకి పోనిస్తూ ఆ 2000 మంది బాణాలు వేస్తూ ఇంకా భీముడు మీదకి భీకరమైన యుద్ధం స్టార్ట్ చేసి ఇంకా శృతాయు అంటే కళింగరాజు ముందుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు భీముడు ఒక్కడే ఆ రథం మీద నించొని ఇంతమంది అంటే 2000 మంది కళింగరాజులని శృతాయువుని వీళ్ళ ఇద్దరిని నిగ్రహించాలంటే ఇప్పుడు ఆయనకున్నది ఒకటే ఆప్షన్. భీముడు ఏంటంటే రథం మీద మాత్రమే ఉంటే కేవలం బాణ పరంపర మాత్రమే నడుస్తుంది. ఆ రథం మీద నుంచి కిందకు దిగి వీళ్ళ దగ్గరకు వెళితే తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అని ఒక చేత్తో షీల్డ్ని ముందు పెట్టుకొని కవచాన్ని ముందు పెట్టుకొని రెండవ చేత్తో గదని పట్టుకొని వాళ్ళు ఇక ముందుకు ఎలా వచ్చేస్తున్నారో అలాగే ఆ బాణాలని షీల్డ్తో కవర్ చేసుకుంటూ 2000 మంది కళింగరాజులతో ఒకటే దెబ్బ కంటే గదతో ఒక్కొక్క రాజు ముందుకొస్తుంటే గదతో తల మీద కొట్టడం, రాజు చచ్చిపోవటం, అలాగ తిరుగుతూ 2000 మంది కళింగరాజుల తలలు పగిలి కింద అలా పడిపోతే మళ్ళీ వచ్చి తన రథం మీద తన నించున్నాడు. అసలు భీముడు చేస్తున్న ఈ యుద్ధాన్ని దూరం నుంచి గమనిస్తున్న దుర్యోధనుడికి అర్థం కాల. దుర్యోధనుడికి అసలు భీముడి దగ్గర ఇంత టాలెంట్ ఉంది. 2 రాజ్యాలండి, ఆల్మోస్ట్ ఒక నిషధ రాజ్యాన్ని పారగొట్టేశాడు, ఏకలవ్యుడు కొడుకుని చంపేశాడు, కళింగరాజు యొక్క 2 కొడుకుల్ని చంపేశాడు, ఒకసారి 700 మంది సైన్యం ఎవరైతే ఏనుగుల మీద ఎక్కారో వాళ్ళని చంపేశాడు, ఇప్పుడు 2000 మంది గుర్రాల మీద ఉన్న వాళ్ళని చంపేస్తుంటే ఏమీ అర్థం కాక ఒక్కసారిగా ద్రోణాచార్యుడు వైపు ఒక్కసారిగా భీష్ముడి వైపు ఒక పెద్ద అరుపరిశాడు. అరవగానే ద్రోణాచార్యుడు చూస్తున్నాడు, భీష్ముడు చూస్తున్నాడు.